మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మే 13th రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ డే. మరి కొద్ది గంటల్లో భారతదేశం రాజకీయాల్లో కొన్ని మార్పులకి మొదటి ఘట్టం మొదలవుతుందని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రస్తుతం 1107 పోలింగ్ బూత్ కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో సుమారు 2 లక్షల మంది అభ్యర్థులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నారు. మొన్నటి వరకు జరిగిన ఒక 15 days బ్యాక్ జరిగిన పార్టీ ప్రచారాలు కానీ మొన్నటితోనే ఆగిపోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలో పార్టీ ప్రచారాలు భారీగానే జరిగినాయి. ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది కూడా ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేశారు. ఈ ఓటును ఎలా వినియోగించుకోవాలి, ఈ ఓటు వల్ల లాభాలు ఏంటి అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి చాలా 2K రన్స్ అని 5K రన్ అని చెప్పేసి ర్యాలీలు కూడా నిర్వహించారు. అట్లనే మొదటిసారి వాళ్ళు వినియోగించుకుంటున్న అంటే పిల్లలైతే ఎవరైతే మొదటిసారి వినియోగించుకుంటున్న ఈ ఓటు హక్కు ఏదైతే ఉందో వాళ్ళు కూడా కళాశాలలోకి వెళ్ళి వారి ఓటు ఎలా వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ చాలా చేశారు. మొత్తానికి ఎటు చేసి ఈ కష్టానికి ఒక చివరి డే వచ్చిందని కూడా చెప్పవచ్చు. ప్రజెంట్ కొత్తగూడెంలో ఎలక్షన్ సంబంధించి చూస్తే కొత్తగూడెంలో అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. చూసినట్లయితే శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 14వ తారీఖు 6 గంటల వరకు 144 సెక్షన్స్ అనేవి అమల్లోకి వచ్చాయి. దీన్ని ప్రజెంట్ మన ఎస్పీ రోహిత్ రాజ్ గారు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అట్లనే ఈ పోలింగ్ బూతుల వద్ద దగ్గర కానీ పోలింగ్ కేంద్రాల వద్ద కానీ ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలింగ్ బూతులకి 100 మీటర్ల దూరంలోనే ఉండి లోపలికి వచ్చిన వారికి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి రోహిత్ రాజ్ గారు చెప్పారు. అట్లనే ఈ ఎలక్షన్లకు వచ్చేవారు, బయట నుంచి వచ్చేవారు కానీ, బాలింతలు కానీ, ముసలి వారు కానీ ఈ ఎండలకి రాలేని వారి పరిస్థితిని చూసి వారిని దృష్టిలో పెట్టుకొని ఆటోలు కానీ, 2 వీలర్స్ కానీ సదుపాయం కూడా పెట్టారు. ఈ ఎండలకి, ఈ వేసవి తాపానికి తట్టుకోలేని వారికి, ఎండకి నిలబడలేని వారికి ఆ టెంట్ అరేంజ్ చేయడం కానీ, కూలర్లు అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. రామచంద్ర డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి అన్ని క్యాడర్లకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎలక్షన్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ డ్యూటీని చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీరామచంద్ర కాలేజ్ దగ్గర భారీ ఎత్తున పోలీస్ బలగాలు కానీ, ఇతర సిబ్బంది కానీ, ఇతర ప్రభుత్వ సిబ్బంది కానీ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఎండల్లో సైతం లెక్క చేయకుండా టెంట్లు వేసుకొని కూలర్ల కింద చాలా కష్టాలు పడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ వారు ఈ ఎలక్షన్లకి రెడీ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చూసినట్లయితే అన్ని రకాల సదుపాయాలు కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నట్టు తెలిసింది. అట్లనే మెడికల్ కి సంబంధించిన కిట్లు కానీ వారికి ఏదన్నా అంతరాయం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మెడికల్ వాళ్ళు కూడా అన్ని సదుపాయాలు కూడా అరేంజ్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి భద్రాద్రి కొత్తగూడెంలో 1107 పోలింగ్ బూత్ కేంద్రాలు ఉంటే దాంట్లో 145 పోలింగ్ బూత్ కేంద్రాలు అనేవి సమస్య రహితంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ సమస్యలుగా మారిన కొన్ని 145 కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి ఎస్పీ రోహిత్ రాజ్ గారు నిన్ననే పత్రికా సమావేశంగా తెలియజేశారు. మరి రేపు ఎలక్షన్ చూసుకున్నట్లయితే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్కి సంబంధించిన పరికరాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈవీఎం మిషన్లు కానీ మిగతా పరికరాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వీరికి ఇచ్చి పటిష్ట భద్రతతో వాటిని వారి కేంద్రాలకి, పోలీస్ సిబ్బందితో వారి కేంద్రాలకి పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఆ పోలింగ్ బూతుల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లే విధంగా దాని గురించి కూడా అన్ని రకాల పూర్తి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి.